హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుస్మా యూట్యూబ్ ఛానల్. ఈరోజు టమాటాలతో నిల్వ పచ్చడి చేస్తున్నాను. 1 కేజీ టమాటా తీసుకున్నాను. కడిగి తడి లేకుండా ఆరబెట్టి ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. కట్ చేసి పెట్టి ఒక 2-3 స్పూన్ల ఆయిల్ వేసి ఉడికించాలి. దాన్ని కొంచెమే ఆయిల్ వేసాను, ఉడికించాలి. తొందరగా ఉడుకుతుంది. నేను ఒక 70 గ్రామ్స్ చింతపండు తీసుకున్నాను. మన పిరికిడితో పట్టుకునేంత అయింది. నాకైతే 70 గ్రామ్స్ ఉంది. అది తీసుకొని దానికి ఇది ఏం లేకుండా నారగిరి ఏది లేకుండా క్లీన్ చేసి పెట్టుకోవాలి. టమాటాలను మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి, లేకపోతే అడుగు పడుతుంది. మంచిగా నీరు వచ్చి మంచిగా ఉడుకుతుంది. టమాటా మంచిగా ఉంటే మంచిగా ఉడుకుతుందండి. ఈ మధ్యన కొన్ని టమాటాలు మంచిగా ఉడకట్లేదు. రెడ్గా ఉన్న టమాటాలు తీసుకోండి, బాగా ఉడుకుతుంది. ఇదైతే 15 డేస్ బయట పెట్టుకున్నా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 మంత్ అయినా బాగుంటుందండి, కలర్ మారకుండా. ఇప్పుడు టమాటా సగం ఉడికాక చింతపండు వేయాలి. క్లీన్ చేసి పెట్టుకొని చింతపండు వేయాలి. వేసి సిమ్లో పెట్టి మధ్య మధ్యన కలుపుతూ ఉండండి. ఇప్పుడు ఇంకా తొందరగా అడుగు పడుతుంది. చింతపండు వేసినాక అడుగు పడుతుంది కాబట్టి మధ్య మధ్యన కలుపుతూ ఉండండి. ఉడికిపోయింది ఇది. ఇప్పుడు కారం వేసి కొంచెం ఒక 2 మినిట్స్ ఉడికించాలండి. చూడండి, మంచిగా ఉడికింది టమాటా మనం మంచిగా చూసి తీసుకుంటే మంచిగా ఉడుకుతుంది. అది లేకపోతే ఉడకదు అండి, అది పచ్చలు ఉంటుంది. ఒక కప్పు, నేను కప్పు కొలతతో చూపిస్తున్నాను. 1 కేజీ టమాటాకి ఒక 2 కప్పులు తీసుకున్నానండి కారం పొడి మాది అంత కారం లేదు, కొంచెం కారం తక్కువగా ఉంటుంది, అందుకే అలా తీసుకున్నాను. 1 కప్పు ఉప్పు తీసుకున్నాను, సన్నుప్పు. కారం చూసి తీసుకోండి. 1 స్పూను పసుపు తీసుకొని కలిపి ఉడికి ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ ఉడికితే సరిపోతుంది. అది కొంచెం వాసన తగ్గే వరకు పచ్చికారం మనం కారం పొడి వేసాం కదా, ఆ కారం పొడి వాసన తగ్గే వరకు ఉడికించాలి. ఒక 2 మినిట్స్ అంతే అండి. ఇప్పుడు పోపు చేసి పెట్టుకోవాలి. నేను కప్పు సగం ఆయిల్ తీసుకున్నాను. ఇప్పుడు మనం మిరపొడి ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో తీసుకున్నానండి ఆయిల్ తీసుకొని అందులోకి జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి వేసి పోపు చేశాను. 1 కప్పు సగం పట్టింది నాకు ఆయిల్. మొత్తం పోసాను దానిలో. మంచిగా ఆయిల్ వేడయ్యాక చూడండి, పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి కొంచెం పోపులో వేసాను, కొంచెం పచ్చి వేస్తాను పచ్చడిలో. నేనైతే చూసి మాడకుండా చూసుకోండి. పోపు అయితే చల్లగా అయ్యాక కలపాలండి మనం పచ్చడిలో పోపుని. వేడివేడిగా కలిపితే నిల్వ ఉండదు. అందుకే పోపు ముందుగా మనం చట్నీ ఉడికిస్తున్నప్పుడే పోపు చేసి పెట్టుకుంటే అది చల్లగా అయిపోతుంది. ఆ చట్నీ రెడీ అయ్యే వరకు 2 చల్లగా అయ్యాక కలపాలి. చట్నీ చల్లగా కావాలి, పోపు కూడా చల్లగా కావాలి. 2 చల్లగా అయినాక కలిపి పెట్టుకోవాలి. పోపు నేను వెల్లుల్లి అయితే కొంచెం వేసాను పోపులో. అవి మాడకుండా అయితే చూసుకోండి. పోపు అయితే మరీ వేడిగా ఉన్నప్పుడు వేస్తే మాడిపోతుంది. టేస్ట్ కూడా చట్నీ టేస్ట్ మారిపోతుంది. పోపు మాడిపోతే కరివేపాకు వేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేయాలి. అదే ఆ వేడికి సరిపోతుంది అది. ఇప్పుడు చట్నీ మనం గ్రైండ్ చేసుకోవాలండి. మనం చింతపండు ఇట్లా వేసినాం కదా, అది మెత్తగా ఉండదు. గ్రైండ్ చేసి పెట్టి ఇప్పుడు చల్లగా అయింది. అది చట్నీ చల్లగా అయింది, పోపు చల్లగా అయింది. అందుకే 2 వేసి కలిపి పెట్టుకోవాలి. ఇందులో 1 స్పూను జీలకర్ర, మెంతం పొడి వేయాలండి. ఆ క్లిప్ అయితే మీకు చూపించలేకపోతున్నా, తీయలేదు, అది వీడియో మిస్ అయింది. అది మంచిగా కలిపి పెట్టాలి. నేను ఇప్పుడు పచ్చి వెల్లుల్లి కూడా వేస్తానండి. కొన్ని పచ్చి వెల్లుల్లి వేసి కలిపి పెట్టుకోవాలి. చాలా బాగుంటుందండి. బయట అయితే 15 డేస్ ఉంటుంది, ఫ్రిడ్జ్లో అయితే 1 మంత్ ఉంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.